హేమలత కుకింగ్కి స్వాగతం। ఈరోజు ఒక మంచి రెసిపీ మరీ చేసుకుందాము। ఇది పన్నీర్ రోల్ అండి। చాలా సింపుల్గా ఈజీగా దొరికే సామాన్తో మనం చేసుకుందాము। ఇది 200 గ్రాముల పన్నీర్ అండి। నేను 100 గ్రాములు మాత్రమే తీసుకుంటున్నాను। మీకు ఇంట్లో చేసినదైనా సరే, షాప్లో కొన్నదైనా సరే, ఇలాంటి గ్రేటర్ మనం ఇంట్లో ఉంటే కొబ్బరి తురుము అది తీసుకోండి, లేకపోతే సన్న కూడా కట్ చేయొచ్చు। ఇలా తురుముకుంటే మనకు ఈజీగా అయిపోతుంది, చాలా చిన్నగా వస్తుంది అన్నమాట క్రంబల్గా। చూడండి, ఇలా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఫ్రిడ్జ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు 40 మినిట్స్ ముందు బయట పెట్టేసుకోండి। నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలా ఈజీగా మనకు తురుముకోవడానికి వీలుగా ఉంటుంది, లేకపోతే చాలా గట్టిగా ఉంటుంది అనమాట। ఐస్ అంతా ఫామ్ అయి ఉంటుంది కాబట్టి మనకి ఇలా తురుమడానికి రాదనమాట। మీరు ఫ్రిడ్జ్ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ ముందు బయట పెట్టేసుకోండి। చూడండి, ఇలా చాలా మెత్తగా స్మూత్గా అయిపోతుంది అనమాట। పేస్ట్ కాదు కానీ ఇలా మనకు పొడిగా వస్తుంది, కొబ్బరి పొడిలాగా। చూసారా, ఇది 100 గ్రామ్స్ మాత్రమే। 200 గ్రామ్స్ ఇది నేను సగం చేశాను, ఒక 100 గ్రామ్స్ మాత్రమే తీసుకున్నాను। దీంట్లోనే మనం చాలా చేసుకోవచ్చు। దీంట్లో మీకు ఇష్టమైన కూరగాయలు, క్యాప్సికమ్, ఉల్లిపొర ఏమైనా కూడా వేసుకోవచ్చు। నేను ఈరోజు క్యారెట్, క్యాబేజ్, ఆనియన్ వేస్తున్నాను। చూడండి, ఇలా సన్నగా తరుగుకోవాలి। చూడండి, ఇలా లావు కనిపిస్తున్నాయి కదా, ఎక్కడైనా దొడ్డుగా అనిపిస్తే మీకు సన్నగా ఇలా కట్ చేసుకోండి చాకుతోటి। మనము నమ్మలేగలిగేంత చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది, మరి ఇది కూడా తురుముకోవాల్సిన అవసరం లేదు, అంత నోటికి అంటుకుపోతుంది। క్యాబేజీ కూడా నేను చూడండి మరి సన్నగా కాకుండా దొడ్డుగా కాకుండా మధ్యస్థంగా కట్ చేశాను, అది కూడా వేసి కలిపేసాను పన్నీర్లో। ఇది ఉల్లిగడ్డ అండి, హాఫ్ తీసుకున్నాను, కొత్తిమీర, అలాగే అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ తీసుకున్నాను। కారం ఉన్నదైతే చిన్న మిరపకాయ అయితే ఒకటి తీసుకోండి, కారం లేకపోతే 2 తీసుకోండి। ఇవన్నీ ఇందులో పన్నీర్ దాంట్లో మనము వేసేసుకుందాము। వేసేసుకొని మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం। మీరు ఎంత తినగలరో, మీకు ఎంత రుచి ఇష్టమో అంత ఉప్పు వేసుకోనండి, మీకు ఇష్టమైనంత ఉప్పు వేసుకోనండి। దీన్ని మొత్తం మనము పన్నీర్ దాంట్లో కలిపేసుకుందాం। చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ ఇది। వర్షాకాలం కాబట్టి మనకి ఇలా పన్నీర్ రోలు సాయంత్రం పూట వేడిగా తింటే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పక ట్రై చేయండి। వీటన్నిటిని మనం ఉప్పు అంతా కలిసేలాగా ఒక చోటనే ఉండకుండా మొత్తం మనం అందులో కలిసిపోయేటట్టు కలుపుకుందాము। మీకు ఇష్టమైన కూరగాయలు కూడా వేసుకోవచ్చు, రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు। నేను ఈ 3 మాత్రమే వేశాను। వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక 3 స్పూన్ల మైదా తీసుకుందాము, ఎందుకంటే మనము స్ప్రింగ్ రోల్ షీట్ అతికించడానికి మనకు పేస్ట్ కావాలి కాబట్టి 3 స్పూన్ల మైదా తీసుకున్నాను। దాన్ని కొద్దిగా వాటర్ వేసి నేను ఇలా కలుపుతున్నాను। చూడండి, పేస్ట్ లాగా కావాలన్నమాట మనకు అతికించడానికి, స్ప్రింగ్ రోల్ షీట్ అతికించడానికి। చూడండి, ఇలా స్మూత్గా పేస్ట్ చేసుకోవాలండి, ఎక్కడ గడ్డలుగా ఉండకూడదు। ఇది స్ప్రింగ్ రోల్ షీట్స్ అండి, మీకు డీమార్ట్లో కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడైనా కూడా అవైలబుల్గా ఉన్నాయి। వీటిని ఇలా తీసుకోనండి, మీకు ఇంట్లో ఉంటే ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు, సమోసా అవన్నీ చేసుకోవచ్చు అనమాట। ఈ షీట్స్ చాలా మీరు డీప్లో పెట్టాలండి। ఈ షీట్స్ మీరు ఇది చేసుకునే ముందు ఒక 10-15 మినిట్స్ ముందు బయట పెట్టేసుకుంటే నార్మల్ టెంపరేచర్కి వస్తాయి। చూసారా, ఇలా చాలా బాగుంటుంది, మీకు మైదాతో చేయాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఇలా దొరుకుతాయి రెడీమేడ్గా। మీకు ఒకవేళ మైదాతో చేసుకోవాలనుకుంటే కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను। ఇలా చూడండి, నేను ఫుల్గా వేయడం లేదు స్పూను। ఇప్పుడు ఒక షీట్ తీసుకొని దాంట్లో మనము 2 స్పూన్లు ఉంటుందండి, నేను హాఫ్ స్పూన్స్ వేసాను। ఇప్పుడు మనం చేసుకున్న పేస్ట్ 4 మూలలు అంటించాలండి, ఎందుకంటే నూనెలో వేసినప్పుడు అది విడిపోకుండా గట్టిగా అంటుకుపోతుంది అన్నమాట। చూసారా, ఇలా 4 దిక్కులు అంటించేసేయాలి। కొసకు మనం వేసుకున్న కూర పెట్టేసుకొని, చూసారా, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి, అంటించేసుకొని దీన్ని రోలు లాగా చుట్టేసేయాలి। చూసారా, ఇలా మనం వేసిన వెజిటబుల్స్ బయటికి రాకుండా మధ్యలోనే ఉంచి చుట్టూ మనము ఎక్కడైతే అంటించుకున్నామో అక్కడ కూడా మళ్ళీ పేస్ట్ రాసి దాన్ని ఇలా అంటించేసేయాలి, కవర్లాగా అంటించేయాలన్నమాట। చూసారా, ఇలా వెజిటబుల్స్ బయటికి రాకుండా అంటించేయాలి। షీట్స్ చాలా డెలికేట్గా ఉంటాయి, మీకు ఇలా నేను గట్టిగా అనిపిస్తుంది కానీ నేను చాలా నెమ్మదిగా పెడుతున్నాను। అది ఇలా చేసేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము।
మొత్తం మనము ఎంత కూరగాయలు తీసుకున్నామో అవన్నీ అయిపోయే వరకు మనము షీట్స్తో నింపేసుకోవాలన్నమాట. కవర్లలాగా చేసేసుకొని మీరు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మీరు డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు. రెడీగా పెట్టుకుంటే వేడివేడిగా. చూసారా ఇలా మీకు డీప్లో పెట్టుకుంటే ఒక 4-5 రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఇవి ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకొని మనకి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. చూసారా ఇలా మొత్తం అలాగే సేమ్ ఎలా చూపిస్తున్నానో అలా చేసేసి మొత్తం అన్ని షీట్స్ మనం రెడీ చేసుకుందాము. మనం తీసుకున్న వెజిటబుల్స్కి ఎంత షీట్స్ వస్తాయో చూద్దాము. చూసేసి మనం అన్నీ రెడీ చేసుకున్నాము. నేను ఒక 4 మట్టుకు చేశానండి. చూసారా ఇలా మరి ఎక్కువ ఫుల్ నింపకుండా ఒక 2 స్పూన్లు వేయండి. ఇప్పుడు మనము బాగా నూనె కాగబెట్టుకున్న తర్వాత వాటిని మనము డీప్ ఫ్రై చేసుకుందాము. చాలా సింపుల్గా ఈజీగా షీట్స్ ఉంటే మనం కూరగాయలు ఉంటే ఇంట్లో ఎలాగో పన్నీర్ ఉంటుంది మనకు అందుబాటులో, ఇలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు మనం వేడివేడిగా వారికి చేసి పెట్టవచ్చు. స్కూల్ పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టవచ్చండి. మీరు ఒక రోజు ముందు చేసుకొని పెట్టుకున్నారంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఫ్రై చేసి ఇవ్వచ్చు వారికి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వర్షాకాలం కాబట్టి వేడివేడిగా బాగుంటాయి. ఏమి ఇవి షీట్స్ చాలా మందంగా ఉండవండి, పలసగానే ఉంటాయి. బాగుంటాయి టేస్ట్. మీరు కూడా ఒకసారి తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు పన్నీరు తినని వాళ్ళు చికెన్తో చేసుకోవచ్చు, ఎగ్స్తో చేసుకోవచ్చు. ఎగ్ బుర్జీ చేసి ఇందులో పెట్టేసేయండి. చూసారా ఇలా సాయంకాలం పూట మనం ఇంట్లో వేడివేడిగా వర్షాకాలం చేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది కదా. బయట కొన్న వాటిలాగానే ఉంటాయండి. మీరు ఒకసారి తప్పక ట్రై చేయండి. మీరు చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఫ్రై చేసుకొని తినొచ్చు. ఇలా టిష్యూ పేపర్ వేసిన పేపర్లో మనము కాగిన తర్వాత తీసుకుందాము. ఎందుకంటే ఏమన్నా ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటే ఆ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుంది అనమాట. మనకు తినేటప్పుడు ఆయిల్ ఉండకుండా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. చూసారా మనం అతికించాం కాబట్టి ఎక్కడ వెజిటబుల్స్ బయటికి రాలేదు. ఆ పేస్ట్ మనం అలా అతికించడం బట్టే ఇలా రాలేదన్నమాట. అది చూసారా నూనె కూడా క్లియర్గా ఉంది. నూనె కూడా ఎక్కువ పీల్చుకోదండి. చూసారా ఇలా మొత్తం నూనె అంతా తీసేసి ఇలా మనం టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లో తీసుకుందాము. అన్నీ ఇలాగే మనము ఫ్రై చేసుకోవాలన్నమాట. మీకు ఎన్ని అవసరమో అలా చేసుకోండి. మిగతావి డీప్లో పెట్టేసుకోండి. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఒక 4-5 రోజుల వరకు పెట్టుకొని స్టోర్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. చూసారా మిగతావి నేను ఫ్రిడ్జ్లో పెడతాను. ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేస్తే మీరు డీప్లో పెట్టుకోవచ్చు. మీరు ఫ్రై చేసుకునే ఒక 10 మినిట్స్ ముందు బయట పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. లోపల వెజిటబుల్స్ కూడా అప్పటి వరకు అవి కూడా ఉడికిపోతాయి. చూసారా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ. మీకు ఏ స్ప్రింగ్ రోల్ కావాలంటే అది చేసుకోవచ్చు. ఎగ్తో చేసుకోవచ్చు, మటన్తో చేసుకోవచ్చు, చికెన్తో కూడా చేసుకోవచ్చు. చూసారా ఇలా నేను ఇప్పుడు పన్నీర్తో చేస్తున్నాను. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. 3 ఫ్రై చేశానండి. చూసారా ఎంత బాగున్నాయో. మీరు దీన్ని టమాటా కేచప్తో మయోనీస్తో తింటే చాలా బాగుంటుంది. మీకు ఏది ఇష్టమో అది. చూసారా ఎంత బాగున్నాయో. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కూడా. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.